ఈ పెప్లం లాంగ్ ఫ్రాక్ కు నేను పెప్లం డిజైన్ అనేది ఏ విధంగా జాయింటింగ్ చేశాను అయితే చూపిస్తానండి. అందరు క్రాప్ టాప్లు కుడుతుంటే నేను లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టాను కదా, సో ఈ విధంగా కుట్టుకాని అయితే చూపిస్తాను. చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ ని ఇక్కడ ఫస్ట్ బాడీ పార్ట్ బేర్ చేసుకుని మనం కట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు నేను 4 మడతలు అనే క్లాత్ అనేది ఇట్లా వేసేసుకున్నాను. మనకు బ్యాక్ పార్ట్ కు ఫ్రంట్ పార్ట్ కి అయితే వస్తుంది. ఒక 12.5 ఇంచులనే పొడవు అనేది తీసుకున్నాను అనమాట. మనం పెప్లం డిజైన్ కోసము ఒక 12.5 పొడవు అనేది తీసేసుకొని ఈ బాడీ పార్ట్ ను ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ అంటే నడుములు కానీ బేసిక్ చేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసుకుంటాం. మనకి ఎంత క్రాస్ రావాలంటే అంత క్రాస్ పెట్టేసుకోవచ్చు. నాకు ఇక్కడ వెడల్పు ఇక్కడ దాకా క్లాత్ బాగుందనేసి ఇక్కడ దాకా అయితే పెట్టేసాను అనమాట. మీరు ఇంకొంచెం పెద్దగా పెట్టుకోవాలన్నా ఏం పర్వాలేదు. సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు డివైడ్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో మనకు కొంచెం కట్టింగ్ ఫ్రంట్ పార్ట్ లో కొంచెం కట్ చేసుకుంటాము. అందుకోసం ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే కట్ వర్క్ వచ్చేసరికి ఈ విధంగా కట్ వర్క్ మాదిరి ఈ విధంగా అంటే వి షేప్ లో వచ్చేలాగా ఈ విధంగా నేను డిజైన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా నేను లైనింగ్ కత్తికించిన తర్వాత కట్ చేసుకొని గోటు వేసేస్తాను. ఓకే, ఇప్పుడు దీనికి లైనింగ్ కూడా కట్ చేస్తున్నాను. చూడండి, మనకు సరిపోయేదని ఇట్లా చూసేసుకొని లైనింగ్ కూడా కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కు ఫ్రంట్ పార్ట్ కు రెండింటికి కలిపేసి నేను లైనింగ్ అయితే సపరేట్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇది మనం లైనింగ్ అయితే అతికించేసుకొని కుట్టేసుకోవాలన్నమాట గోటు వేసేసుకొని. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా లైనింగ్ అయితే నేను అతికించేసి కుట్టేసాను అనమాట. చూసారు కదా, గొట్టు కూడా వేసేసాను. ఇప్పుడు బాడీ పార్ట్ కి ఈ విధంగా జాయింటింగ్ చేసాలని చెప్తాను. చూడండి, ఇక్కడ బాడీ పార్ట్ ని ఇట్లా సగానికి ఇట్లా మడత పెట్టేసుకొని అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకొని ఆ టక్స్ కు కొద్దిగా మనం ఇక్కడ ఆల్రెడీ కట్ చేసుకొని కుట్టుకున్నాం కదా, ఈ కట్ ఇక్కడ ఆ టక్స్ దగ్గర కాంచి ఇట్లా పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసేయాలి. ఇది కూడా కుట్టు వేసేటప్పుడు చూడండి, ఈ బాడీ పార్ట్ మీద ఈ పెప్లం డిజైన్ కుట్టుకున్నాం కదా, ఇది పై సైడ్ కి ఇట్లా పెట్టేసి కుట్టు అనేది వేసేసేయాలి. ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసుకుంటే మనకు మళ్ళీ లంగా కుట్టేది ఉంటుంది కదా, ఆ లంగా కుట్టిన తర్వాత పెప్లం డిజైన్ ఇట్లా కిందికి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు లంగా కూడా కుట్టి చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇట్లా మనకు క్రాప్ అనేది ఇట్లా ఉంది కదా, దీన్ని ఇటు సైడ్ ఎట్లా కుట్టామో అలాగే ఇటు సైడ్ కూడా కుట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, మన దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇట్లా క్రాస్ అయితే కట్టింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు మన ఫ్రంట్ సైడ్ ఏ విధంగా కుట్టుకున్నామో అట్లాగే బ్యాక్ సైడ్ కూడా ఇట్లా సగానికి ఇట్లా టక్స్ అనేది పెట్టుకొని అక్కడ నుంచి ఇది కూడా సగానికి ఇట్లా టక్స్ అనేది పెట్టేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ రెండైతే కుట్లు అనేవి వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టనే వేసేసిన తర్వాత మనకి ఏమైనా క్రాస్ ఉన్నాయో చూసేసుకొని ఇక్కడ చూడండి ఇట్లా క్రాస్ వచ్చినాయి కదా, దీన్ని కూడా ఇట్లా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఎక్కువ ఏమైనా వస్తే ఇట్లా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా నేనైతే జరగకుండా ఒక కుట్టేసేసి తర్వాత కట్ చేశాను. ఈ విధంగా ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లంగాని అయితే జాయింటింగ్ అయితే చేసుకున్నాము. ఈ లంగా జాయింటింగ్ ఎలా చేస్తామంటే, మనం ఆల్రెడీ కుట్టుకున్నటువంటి పెప్లం డిజైన్ ఉంది కదా, ఈ పెప్లం డిజైన్ పైకి ఇట్లా పెట్టేసుకొని దానిపైన ఇట్లా కుచ్చు పెట్టేసుకుంటూ లంగానే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. లంగాను కూడా మనం బ్యాక్ పార్ట్ కు ఫ్రంట్ పార్ట్ కు విడివిడిగా జాయింటింగ్ అనేది చేస్తున్నాము. సో ఈ విధంగా జాయింటింగ్ చేసిన తర్వాత మనం లైనింగ్ అనేది లైనింగ్ కూడా పెట్టేసుకోవాలన్నమాట, కుట్టేసుకోవాలి. అందుకోసం వచ్చేసి లైనింగ్ సైడ్ లైనింగ్ ఇలా పెట్టేసుకొని కుట్టుకున్నామంటే పీసులు అట్లాంటివి ఏం బయట కనిపించకుండా నీట్గా ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా కుచ్చుకోకుండా ఉంటాయి అనమాట. సో ఈ విధంగా కుట్టు అనేది వేసేసిన తర్వాత పైనుంచి అయితే ఒక కుట్టు అనేది వేసిస్తున్నాను. ఇది లేసినట్టుగా ఉండకుండా అనిగి పెట్టేస్తుంది అనమాట డిజైన్. అందుకోసం పైన